ఎలక్షన్ కోడ్ రాబోతుంది త్వరలో. మామూలుగానే క్యాష్ క్యారింగ్ కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితిలో ఉన్నాం మనం. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మరీ ఎక్కువగా క్యాష్ క్యారింగ్ జనరల్గా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చెక్ చేస్తుంటారు. ఇప్పుడు పోలీసులు, స్టేట్ గవర్నమెంట్స్, ఎందుకంటే ఎలక్షన్లో ఇల్లీగల్ మనీ క్యారీ అవుతుందనే ఉద్దేశంతో అది సామాన్య ప్రజలు ఇబ్బంది పడతారు ఎక్కువగా. దాని గురించిన సెక్షన్స్ అది చెప్తాను నేను. ఎలక్షన్ కోడ్లో 50,000 వరకు క్యారీ చేయొచ్చు. 50,000 క్యాష్ తీసుకెళ్తుంటే ఒక మనిషి దాన్ని ఏం అడగరు, ఎక్కడది ఏంటి అనేది. 50,000 దాటిందనుకోండి, అప్ టు 10 lakhs పోలీసులే ఇంట్రాగేట్ చేస్తారు. పోలీసులే ఇది ఎక్కడి నుంచి తీసుకెళ్తున్నారు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి తీసుకెళ్తున్నారు, దేనికి వాడతారని చెప్తారు. వాళ్ళు మీరు మీ సమాధానంతో వారు సాటిస్ఫై అయితే వదిలేస్తారు. ఓకే, అది 10 lakhs దాటిందనుకోండి, మీ సమాధానం సాటిస్ఫై కాకపోతే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి క్యాష్ సరెండర్ చేస్తారు. ఇంకా అక్కడికి వచ్చేసరికి ఇన్కమ్ ట్యాక్స్ లా అంతా ఫోర్స్లోకి వచ్చేస్తుంది మీకు. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో సెక్షన్ 69A అనేది ఒక సెక్షన్ ఉందండి. అది అన్ఎక్స్ప్లెయిన్డ్ మనీ. అంటే ఒక డబ్బు మీరు తీసుకెళ్తున్నారంటే మీరు ఆ మనీ ఎక్కడది, మీరు ఎలా సంపాదించారు, ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పలేకపోతే అది అన్ఎక్స్ప్లెయిన్డ్ మనీ. అంటే యు ఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ది సోర్స్ ఆఫ్ మనీ. దాని కింద వాళ్ళు మొత్తం మీరు ఎక్కడి నుంచి తెచ్చారు ఏంటి చూస్తారు. ఎక్కువ పర్సెంట్ క్యాష్ ట్రాన్సాక్షన్స్లో మీరు సాటిస్ఫై చేయడం కష్టం అండి. ఏ 50,000, ₹1,00,000, 2 లక్షలు అయితే పర్వాలేదు, కానీ పెద్ద అమౌంట్కి వచ్చేసరికి మీరు సాటిస్ఫై చేయలేరు జనరల్గా. అందుకని అక్కడికైనా సాటిస్ఫై చేయలేకపోయారంటే ఆ అమౌంట్ మొత్తానికి 69A కింద అన్ఎక్స్ప్లెయిన్డ్ మనీ అని సెక్షన్ కింద ట్యాక్స్ ఇస్తారు. దానిలో మొత్తం 83.25% ట్యాక్స్ పడుతుంది. అంటే మీరు ఒక 20 లక్షల రూపాయలు కనుక మీరు దొరికారంటే మీరు సరిగ్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోయారంటే, సోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే దాదాపు 83.25 అంటే ఏముందండి, 16-17 లక్షలు, ఇంక్లూడింగ్ ఇంకా పెనాల్టీస్ అని అవన్నీ ఇవన్నీ మొత్తం మీ డబ్బు మీ చేతికి రాదు. అదంతా హుండీలో వేసిన డబ్బులాగా అయిపోతుంది. అది మీకు చాలా ఇబ్బందికరమైన విషయం. ఇవన్నీ తెలుసుకొని మసలుకుంటే ఇబ్బందులు లేకుండా పోతాయి. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో ఇప్పుడు మీరు ఏదో పని మీద, అంటే మనం అన్నీ చెప్పలేని విషయాలు కొన్ని ఉంటాయి. మీ పెళ్ళిళ్ళు కావచ్చు, ఏదైనా హౌస్ ఇది కావచ్చు, ఏదైనా ప్రాపర్టీ కొనడానికి కావచ్చు, రకరకాలుగా. జనరల్గానే క్యాష్ ట్రాన్సాక్షన్స్ బ్యాన్ చేశారు ఇప్పుడు. అది అడగనంత కాలం అయితే బాగానే ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళు పోలీసులు కానీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్ కానీ 10 మంది వచ్చి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారనుకోండి, మీరు చెప్పలేరు. మీరు ఏ సమాధానం చెప్తారు, ఆడిటర్స్ తర్వాత వచ్చినా కూడా దాన్నే సపోర్ట్ చేయాలి తప్ప కొత్త సమాధానం చెప్పలేరు. మీరు పోలీసు ఒక మనిషి దొరికాడు, వాడు కొడతాడు, నేను దొంగతనం చేశానని అంటాడు. తర్వాత లాయర్ వచ్చేసి వాడు దొంగతనం చేయలేదని నేను చెప్పలేడు. వాడు దొంగతనం చేశాను వాడే ఒప్పుకున్న తర్వాత, ఎందుకంటే హేస్టీలో హర్రీఅప్గా కొన్ని వాస్తవాలు కూడా చెప్తూ ఉంటారు. ఆ వాస్తవాలు ఎలా ఉంటాయంటే మనకు ఇబ్బంది కలిగే వాస్తవాల్లాగా ఉంటాయి. పచ్చి నిజాలు అంటారు చూసారా, అన్నీ అది ప్రతి అబద్ధము దొంగ కాదు. అట్లానే వైజ్గా బిహేవ్ చేయాలి. ఈ రూల్స్ పాటిస్తూ క్యాష్ క్యారీ చేసేటప్పుడు ఈ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, అలాగే సహజంగా మీరు ఏంటంటే బ్యాంకులో డ్రా చేసి తీసుకొస్తారు. ఏ బ్యాంకులో తీసుకొస్తున్నారో బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకోండి. ఇంకా అవసరమైతే ఆ బ్యాంక్ మేనేజర్ దగ్గర ఒక లెటర్ తీసుకోండి. ఎస్ డాన్ సో మచ్ క్యాష్ ఆన్ సో అండ్ సో డేట్ అని తీసుకోండి. ఆ లెటర్ తీసుకొని రండి. అట్లానే మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడ దేనికోసం ఆ క్యాష్ తీసుకెళ్తున్నారు అది కూడా ప్రస్ఫుటంగా, మీరు ఏదన్నా అడ్వాన్స్ ఇవ్వడానికి వెళ్తున్నారా,
లేకపోతే ఆల్రెడీ అంతకుముందు ఏదన్నా ఇచ్చేసి కొంత పార్ట్ పేమెంట్ చేయడానికి తీసుకెళ్తున్నారా? అది మీరు మీ ఎక్స్ప్లెయిన్ చేసే దానిలో మీరు నేచర్ ఆఫ్ బిజినెస్ కానీ, మీరు నేచర్ ఆఫ్ యాక్టివిటీ కానీ క్లియర్గా, కాన్ఫిడెంట్గా, వాస్తవంగా మీరు చెప్పగలిగితే యూ విల్ కమ్ అవుట్. సాధ్యమైనంత వరకు క్యాష్ క్యారింగ్ ఈ ఎలక్షన్ టైంలో తగ్గించడం అన్ని విధాలా మంచిదండి.